2008 నుంచి 2025 వరకు జరిగిన ఐపీఎల్ ఆక్షన్స్ లో ప్రతి ఫ్రాంచైజీ ఇప్పటి వరకు మొత్తం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాయి, వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులకు ప్రతిఫలంగా ఎన్ని ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్నాయో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్ 353.75 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవలేదు. నెంబర్ 9 గుజరాత్ టైటాన్స్ 357.89 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్ 849.24 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. నెంబర్ 7 సన్ రైజర్స్ హైదరాబాద్ 897.3 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు ఒకే ఒక్క ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. నెంబర్ 6 పంజాబ్ కింగ్స్ 1074.9 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. నెంబర్ 5 చెన్నై సూపర్ కింగ్స్ 1049.14 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 5 ట్రోఫీలను గెలుచుకుంది. నెంబర్ 4 ఢిల్లీ క్యాపిటల్స్ 1099.18 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. నెంబర్ 3 ముంబై ఇండియన్స్ 1124.54 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు సమానంగా 5 ట్రోఫీలను గెలుచుకుంది. నెంబర్ 2 కోల్కతా నైట్ రైడర్స్ 1153.6 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు 3 ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. ఇక ఫైనల్ గా నెంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1199.31 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో కేవలం ఒకే ఒక్క ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. చూశారుగా 2008 నుంచి 2025 వరకు జరిగిన ఐపీఎల్ ఆక్షన్స్ లో ప్రతి ఫ్రాంచైజీ మొత్తం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో, ఎన్ని ట్రోఫీలు గెలుచుకున్నాయో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాయి కుమార్ చమల్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.